వెల్కమ్ టు తెలుగు 70 సో ఈ రోజు మనతో పాటు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఉన్నారు వంశీ నందివాటి గారు. సో ఏ స్టోరీ తీసుకున్నా ఒక మంచి సెలెక్షన్ అనే చెప్పాలి. రీసెంట్గా ఇప్పుడు మన ముందుకి రాబోతున్న డిసెంబర్ 25కి షెర్లాక్ హోమ్స్ సినిమాతో ఆయన టేకప్ చేయడం జరిగింది. సో ఆ సినిమా విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద కా మూవీ. అద్భుతమైన స్క్రీన్ ప్లే అండి. ఆ స్క్రీన్ ప్లేకి అందరం అటాచ్ అయిపోయాము. తర్వాత షెర్లాక్ హోమ్స్ ఇప్పుడు తీసుకురాబోతున్నారు. సో ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది? కా క్రెడిట్ గోస్ టు కిరణ్ అండి. ఫస్ట్ కిరణ్ గారికి ఇవ్వాలి క్రెడిట్. డైరెక్టర్స్ వాళ్ళు సందీప్ అండ్ సుజీత్ చాలా బాగా తీశారు. బట్ కిరణ్ గారు ఇన్ ఎడిట్ రూమ్ వాట్ ఎవర్ సజెషన్స్ హీ హెస్ గివెన్, ఐ థింక్ 90% క్రెడిట్ అయింది. ఎలా సార్ ఒక స్ట్రైక్ రేట్ ప్రొడ్యూసర్‌గా పేరొచ్చేసింది. 21 ఎలాగో మీ సెలక్షన్ కూడా అలాగే ఉంటది అని అందరము భావిస్తున్నాం. సో ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు ఆ కంటెంట్‌ని? అంటే అదే నేను ఇప్పుడు జస్ట్ ఇప్పుడే చెప్పాను. ఎంటర్‌టైనింగ్‌గా ఉన్న, ఎమోషన్ ఉన్న నాకైతే కోర్‌గా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలండి. ఎమోషన్ కనెక్ట్ అయితే నేను పడిపోతా సినిమాకి. సో, ఎమోషన్ ఉంది సినిమాలో. ఈ కనెక్ట్ అవుతున్నాను. గూస్ బంప్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని మూమెంట్స్‌లో అంటే అదే నాకు గాజింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఆ గూస్ బంప్స్ రావడం అనేది గాజింగ్ ఫ్యాక్టర్. రైటర్ మోహన్ గారు కూడా చెప్తాం ఏంటంటే, మీరు చాలా కరెక్షన్స్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్‌లో అని చెప్పారు. సో ఎలాంటి కరెక్షన్స్ చేశారు? అంటే స్క్రీన్ ప్లే విషయంలోనా? స్టోరీ విషయంలోనా? ఎడిట్ చేంజెస్ అంటే కొంత లెంత్ ఎక్కువైనా అయింది అనిపించిన చోట తీసేయటం. కథలో ఇది మనకు అనవసరం అనుకున్న చోట తీసేయడం. డబ్బింగ్ చేంజెస్. కొంత స్క్రీన్ ప్లే చేంజెస్. బట్ ఆయన 90% ఆయనే చేసేసాడు. జస్ట్ ఏదో ఊరికే దాన్ని కాస్మెటిక్ థింగ్స్ అంటాం కదా! కాస్మెటిక్ చేంజెస్ మాత్రం మేము చేసాం. ఇప్పుడు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, సినిమా సీజన్ అందరికీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ప్రత్యేకించి. 'రాబిన్ హుడ్‌ని' ఇప్పుడు క్రిస్మస్‌కి తప్పించి సంక్రాంతికి వస్తున్నామని సంక్రాంతికి బరిలో ఉంచారు. అప్పుడు కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఎలా అంటే మేనేజ్ చేస్తారు? కంటెంట్ ఎలా ఉంటుంది? ఆ! అంటే హెవీ కాంపిటీషన్ 'రాబిన్ హుడ్' వచ్చినా అంటే నేను ఐ థింక్ ఫస్ట్ ప్రెస్ మీట్‌లో చెప్పాను. మన థియేటర్ సెటప్ వరకు మనకొక 4, 5 సినిమాలు వచ్చినా కూడా దాన్ని మేనేజబుల్ పొజిషన్ అండ్ మేనేజబుల్‌గా ప్లేస్ చేసేంత థియేటర్ సెటప్ ఉంది మనోళ్ళకి. అంటే మన ఏపీ, తెలంగాణ వరకు స్పెసిఫిక్‌గా. సో, అండ్ మన కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సో, వేసేద్దాం అని అనుకున్నాం. 'రాబిన్ హుడ్' ఇప్పుడు వాళ్ళకి ఐ థింక్ కంటెంట్ ఇంకా కాపీ రెడీ అవ్వకపోవడం ఏదో రీజన్స్ ఉన్నట్టున్నాయి. మనం రెడీగానే ఉన్నాం అండ్ వీఆర్ గుడ్ టు గో 25థ్. వంశీ గారి నుంచి నెక్స్ట్ ఇంకెలాంటి జోనర్స్ రాబోతున్నాయి? ఇప్పటికి చాలా డిఫరెంట్ జోనర్స్ స్క్రీన్ ప్లేలోనే డిఫరెంట్ వేరియేషన్స్ చూపించేశారు. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ రాబోతుంది? నేను ఫెబ్ 7థ్ బ్రహ్మానందం అండి. మన రాహుల్ ప్రొడ్యూసర్. స్వధర్మ అంటే మసూద, సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లీరావ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ తను కూడా. సో, తనకి స్ట్రైక్ రేట్ ఎక్కువ. సో, బ్రహ్మానందం చేస్తున్నాను. ఫెబ్ 7థ్ వస్తుంది. తండేల్ మా సినిమానే. సో, తండేల్‌తో పాటు బ్రహ్మానందం కూడా ఉంటది. ఫైనల్‌గా ప్రేక్షకులకి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గురించి ఒక మాట చెప్పండి. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఈ మూవీని మీరు స్క్రీన్ ప్లే కోసం ఖచ్చితంగా వాచ్ చేయాలి. ఖచ్చితంగా మీరు అనుకునేదైతే మేము చెయ్యం. మీరు అనుకోనిదేదో మేము చూపించబోతున్నాం. సో, దిస్ ఇస్ మై మెసేజ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా! సో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ చాలా మంది తక్కువ ఉంటారు. అది కూడా స్ట్రైక్ రేట్ ప్రొడ్యూసర్స్ అయితే ఉంటారు. సో వంశీ నందిపాటి గారు అలాగా చాలా ప్రాజెక్ట్స్ అయితే మన ముందుకి వస్తున్నారు. అలాగే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది మన ముందుకి డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్‌లో చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70 హైదరాబాద్.